హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. రేపు మన 13వ తారీఖున ఎలక్షన్లు. అందరూ ఓటు ఉపయోగించుకోండి. ఎందుకంటే మనం ఓటు వేస్తే మనం బ్రతుకున్నట్టుగా. మన ఓటుని మాత్రం వదులుకోవద్దు. ఎంత దూరం ఉన్నా వచ్చి ఓటు వేయండి. నేను మీ ఆంటీని, మాలతి ఆంటీను నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఓటు మాత్రం రేపు 13వ తారీఖున ఓటు వేయడానికి రండి. ఎందుకంటారా, మన ఓటు మనం వేయాలండి. ఎవరి కోసమో కాదు. చాలామంది తెలియదు. మన ఓటు మనం వేసుకుంటే మనం ఉన్నట్టుగా, మనం భూమి మీద ఉన్నట్టుగా అది తెలుసుకొని మీరు ఓటు వేయండి. సరేనండి. ఇప్పుడు మంచి పులుసు ఫ్రై చూపించేస్తాను. ఎలాగనేది, ఎలా తయారు చేస్తాను అనేది మీరు చూసేసేయండి. సరేనండి. హాయ్ అండి, బాగున్నారండి. ఇవ్వండి చేపలండి ఇవి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, ఆయిల్ అన్నీ వేసి కలుపుకొని ఇక్కడ పెట్టుకున్నానండి. ఇవ్వండి చేపలు. ఇందులో సగం చేపలు, కొంచెం ఫ్రై, కొంచెం పులుసు. ఇదిగోండి పులుసు అవుతుంది, వేగుతున్నాయండి. అన్నీ వేస్తాను చక్కగాను. కొంచెం పని ఉంది కాబట్టి మీకు నేను కనిపిస్తాను తర్వాత. కొంచెం చేసేసి కొంచెం పని ఉంది. గుంటు పట్టిందని ఏమనుకోకండి. ఎలక్షన్ అయిన మరచిపోదు కదా. ఎలక్షన్లో కొంచెం మనం డ్యూటీ చేసాం కాబట్టి ఎలక్షన్ డ్యూటీ కొంచెం గుంటు పట్టింది, ఏమనుకోకండి. ఎలక్షన్ టైంలో అలాగే ఉంటాయి కదండి పార్టీలు. అది ఓకేనండి. చేపలు చూస్తేనే తినబుద్ధి వేసేస్తుందండి. ఇదిగోండి చేపలు ఫ్రై చూడండి, ఎంత బాగున్నాయి కదా. చేపలు ఎలాగ ఫ్రై అవుతున్నాయి, అది చూస్తేనే నోటి నుంచి నాకు వాటర్ వచ్చేస్తుందండి. నాకు చాలా చాలా ఇష్టం అండి. రండి. ఇదిగోండి పులుసు, చేపల పులుసు అవుతుంది చూడండి. చూసారు కదా, చూపిస్తాను ఉండండి. మరి ఇదిగోండి మన చేపలు ఫ్రై అయిపోయింది. చూసారా, నోటి నుంచి వాటర్ వచ్చేస్తుందో వచ్చి చూడండి. బాగున్నాయి కదా. ఇలాగ రండి, ఇలా రండి. మనకు చూడండి, ఇది మరీ హైలైట్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చూడండి ఎంత బాగుంది. చేపల పులుసు సూపర్గా ఉంది కదా. అబ్బబ్బబ్బబ్బా, ఆహాహా, చూడండి. అయ్యా, మీకు అందరికీ కూడా ఇష్టం కదా చేపల పులుసు. ఇది కానాగర్తల చేపల పులుసు అండి. ఈ కానాగర్తలు ఎప్పుడైనా సరే ఫ్రై చేసినా, పులుసు చేసినా చూసారా ఎలాగ ఆయిలే తేలిపోయి ఇలా చెయ్యాలండి. పులుసు అంత పలసగా కాక, చిక్కగా కాక ఇలా చేసుకోవాలండి. నా సబ్స్క్రైబర్లు అందరూ, నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, నా నమస్కారములు అండి. ఎందుకంటే మీ అందరికీ ఎప్పుడు నా దీవెనలు ఉంటాయమ్మా. మీ అందరికి ఆంటీ, అమ్మ అంటున్నారు కాబట్టి నా అమ్మాయిలందరికీ కూడా మంచిగా మీరు ఉండాలి. మీ ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. పెళ్ళి అవ్వకపోయిన వాళ్ళైతే మంచి భర్త రావాలి. పెళ్ళి అయిన వాళ్ళైతే మీ ఫ్యామిలీతో ఎప్పుడు హ్యాపీగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా. నా వీడియో చూసి నన్ను ఎంతగా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదనలు. సరేనమ్మా. ఇవ్వండి బాగుంది కదా చేపల పులుసు, చేపల ఫ్రై. ఇవ్వండి ఓకేనండి. శనక్కాయలు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, మన సబ్స్క్రైబర్కి ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మన వీడియో చూసే వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, ఛానల్ వాళ్ళకి ఎంతమందికి ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఒక రైతు కూతురును, అంటే రైతు బిడ్డను. నేను మా నాన్న ఒక వ్యవసాయం చేసే రైతు బిడ్డనండి. కాబట్టి నాకు చాలా శనక్కాయలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము శనక్కాయలు పండించే వాళ్ళము. ఇప్పుడు కూడా ఉంది, కానీ మరి మామిడి తోట వేసారు, కొంచెం ఉంది ఇప్పుడు కొను. చూడండి శనక్కాయలు వేసుకుంటున్నాము. ఏరు శనక్కాయలు ఇవ్వండి. పేస్ట్ తీసుకున్నామండి. సూప్స్ అండి, ఇవ్వండి సూప్స్. ఇవి సూప్స్ అండి. సూపు చేపల కోసం అన్ని రకాలు చూడండి తీసుకున్నాం. ఇవన్నీ తీసిందండి షాప్లోకి వెళ్ళి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగాను. ఇవి సూప్ తయారు చేసుకుంటూ మొక్కజొన్న ఇవన్నీ తీసుకుందండి. మొత్తం అవి రెండు ఇవి రెండు అండి. అలా తీసుకుంది. ఇవ్వండి. తర్వాత ఇది ఏదో ఇదిగోండి చికెన్ ఇదట, నూడిల్స్ ఏదో చూడండి. ఇదో డబ్బా తీసిందండి. ఇవ్వండి, ఇదో డబ్బా తీసిందండి. ఈవినింగ్ ట్యూషన్ నుంచి వస్తుంది కదా, అప్పుడు
తాగుతుందండి. ఇది కలిపేసి ఇస్తే తాగుతుంది. ఇది ఇష్టం అండి. ఎందుకో ఇలాంటి పిల్లలకి చాలామందికి ఇష్టం అండి. ఇవ్వండి, ఇది నూడిల్స్ అండి. ఇదండి, ఇవ్వండి, ఇది తీసుకున్నాం ఈరోజు వెళ్ళి ఇది తీసుకొని వచ్చాము. ఇవ్వండి, ఇది కొంచెం ఘాటు తక్కువగా ఉంటుందండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం చేసేటప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసాను, చాలా బాగుందండి. పిల్లలకి ఇది బాగుంటుందండి, తీసుకోండి. ఇవి పిల్లలకు బాగుంటాయి, ఎందుకంటే ఘాటు ఉండదన్నమాట. ఇది మాత్రం కొంచెం మనలాటోళ్ళకి ఇది అంటే బాగా చిన్నపిల్లలు అనుకోండి కొంచెం తాగడం ఇది, కానీ మరి యాపిల్ ఇలాంటివి తాగేస్తుందండి. ఇంకా చిన్న పిల్లలు అనుకోండి ఇది ఇవ్వకుండా అది తీసుకోండి. కానీ టేస్ట్కి అయితే ఇదే బాగుందండి, చాలా టేస్ట్గా ఉందండి నిజం చెప్పాలంటే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నది. ఓకేనండి, ఇది కూడా తీసుకోండి. ఇది చాలాసార్లు తీసుకుంది యాపిల్, చాలా బాగుంది. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు మీకు ఇష్టం ఒకటి తీసుకోండి. ఇలాగా బాగుంటే ఒక 4-5 తీసుకోండి. చాలా బాగున్నాయండి ఇవి. రేటు కూడా పెద్దగా ఏం లేదు, బాగున్నాయి. మోర్లో తీసుకున్నామండి నేను. ఇవన్నీ ఇప్పుడు కర్రీ చేశాను కదా, గరిటె అందులో పెట్టానండి. ఇంకొక విధంగా అనుకోకండి, సరేనండి. చూసేసేయండి. ఇదిగోండి. ఓకేనండి, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ బాయ్, నమస్తే. సరేనండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనండి, బాయ్ బాయ్.